స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది దేవాలయాలు దర్శించడానికి వెళ్తూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు కూడా దేవాలయ నియమ నిబంధనలు అన్నింటినీ కూడా చెప్తూ ఉన్నారు. గ్రహస్థితి దోషానికి సంబంధించి మనం ఎక్కడికైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని పరిశీలించిన తర్వాత పలానా దేవాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణలు వేయండి అని చెప్తారు. చెప్పినప్పుడు వచ్చేసి గురుగారు దేవాలయం ఎన్నింటికి తీస్తారు, పలానా ఆయన దగ్గరికి వెళ్ళాం, ప్రదక్షిణలు చేయమన్నారు అని మాట్లాడతారు. ఆయన దగ్గరికి వెళ్ళాము, ప్రదక్షిణలు చేయమన్నారు అనేటువంటి భావనే కనిపిస్తోంది తప్ప బాధలు పోగొట్టుకోవడానికి అనేటువంటిది అక్కడ మనకు కనపడదండి. ఆయన ఎందుకు చెప్పారు, దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ప్రదక్షిణావలయం ఎలా ఉండాలి. ఈ ప్రదక్షిణావలయం చాలామందికి తెలియక వాళ్ళు ఒక చుట్టూ, 2 చుట్లు, 3 చుట్లు అట్లా తిరిగేస్తూ ఉంటారండి. ముందుగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ధూళి దర్శనం అంటారు. ధూళి దర్శనం అంటే మనం పాదరక్షలు వదిలేసిన తర్వాత గోపురాన్ని చూసి నమస్కారం చేయాలి. ఎందుకు అంటే, అయ్యా నిన్ను సేవించడానికి, నీ దర్శనం కోసం నేను ఎంతో దూరం నుంచి నడిచి వచ్చాను అని ఆయనకి సింబాలిక్గా మనం చెప్పడానికి, భగవంతుడికి, అమ్మవారికో అయ్యవారికో ఆ దేవతామూర్తికి మనం తెలియజేయడానికి మన కాళ్ళకు ఉన్నటువంటి ధూళి సాక్ష్యంగా ఆయనకి గోపుర దర్శనంతో మనం చెప్పాలి. తర్వాత కాళ్ళు కడుక్కుంటాం, గుళ్ళోకి వస్తాం. చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, గంటను ఇలా కొడతారు. గంటను ఒక్కసారి కొట్టడం వల్ల మృత్యువును ఆహ్వానించినట్టు. గంట ఎలా కొట్టాలి అంటే, స్వామివారి వైపు నిలబడి గంటని ఇలా వెనక్కి 2 సార్లు కొట్టి దాని నుండి వచ్చేటువంటి ఆ నాదం ఏదైతే ఉందో ఆ నాదం మన శిరస్సులోంచి, బ్రహ్మస్థానంలోంచి లోపలికి ప్రవేశించేలాగా ఆ గంట కింద కొన్ని సెకండ్ల పాటు నిలబడ్డట్టయితే ఆ ఘంటానాదం యొక్క శబ్దం ఏదైతే ఉంటుందో అది మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా నిర్మూలిస్తుంది. ఇక ప్రదక్షిణ వలయం విషయానికి వస్తే, ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క ప్రదక్షిణ నియమం కేటాయించబడింది. ఏది ఏమైనా కూడా మనం చేస్తున్నటువంటి ప్రదక్షిణలో మొదటి 3 ప్రదక్షిణాలు మనం ఏవైతే నిర్వహిస్తున్నామో ఈ మొదటి 3 ప్రదక్షిణలు దేవాలయ నిర్మాణదాతకు వెళ్ళిపోతాయి. ఎవరైనా దేవాలయం కట్టించినప్పుడు ఎందుకు అందరూ డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు, మనం డొనేషన్ ఎందుకు ఇవ్వాలి దేవాలయానికి, ఆ ధనాన్ని మనం దేవాలయానికి ఇవ్వడం వల్ల జరిగేది ఏంటి అంటే, దేవాలయంలో మన వంతు ₹1 దేవాలయానికి మనం కేటాయించాము, దేవాలయ నిర్మాణానికి మనం ఇచ్చామంటే దేవాలయంలో ఏదో ఒక చోట మనం ఉన్నటువంటి, మనం ఇచ్చినటువంటి ధనాన్ని వాళ్ళు వాడుతారు. అంటే దేవాలయ నిర్మాణంలో మనం కూడా ఒక భాగస్వామ్యాన్ని మనం స్వీకరించాం. ఎప్పుడైతే అనంతమైనటువంటి భక్తులు సందడి చేస్తూ వస్తూ ప్రదక్షిణావలయాన్ని చేస్తారో మొదటి 3 ప్రదక్షిణాల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది మనకు దక్కుతుంది. అంటే ఎవరైతే దేవాలయ నిర్మాణాన్ని చేశారో వాళ్ళకి దక్కుతుంది. ఇక రెండవ 3 ప్రదక్షిణలు ఏవైతే ఉన్నాయో ఈ రెండవ 3 ప్రదక్షిణలు స్వామివారికి మూల విరాట్టుకు చెందుతాయి. తర్వాత చేసే ప్రతి ప్రదక్షిణ కూడా భక్తుల యొక్క అకౌంట్లో పడుతుంది. ఇది ప్రదక్షిణావలయం యొక్క ముఖ్యమైన నియమం. అలాగే స్పెసిఫిక్గా అక్కడ ఉండేటటువంటి నియమాలను పాటించాలి. చాలామంది పిల్లలు దేవాలయాన్ని తీసుకుని వచ్చినప్పుడు పిల్లలు పరిగెత్తుతూ ఉంటారు. కొంతమంది భక్తులు ఏదో బాధతోనో ఆర్ద్రతతోనో ప్రశాంతత కోసమో దేవాలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు పరిగెత్తుతూ ఉంటే వాళ్ళు ఏమనలేక, నేను దేవాలయంలో అర్చకుడుగా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, గురుగారు పిల్లలు పరిగెత్తుతుంటే మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కొంచెం వాళ్ళకి చెప్పండి అని అంటే వాళ్ళు చెప్పలేక మేము చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిగెత్తడము అదొక ప్లే గ్రౌండ్ కాదండి. దేవాలయానికి వచ్చాం మనం, దేవాలయంలో పరిగెత్తకూడదనేటువంటి నియమం కనీసం తల్లిదండ్రులకైనా తెలిసి ఉండాలి, వాళ్ళన్నా సంధానించాలి. ఎందుకంటే అవతలి వాళ్ళు ప్రశాంతత కోసం దేవాలయానికి వచ్చినప్పుడు ప్రశాంతతను మనం భంగం కలిగించకుండా ఉండడం అనేది, ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించడం మన బాధ్యత. దేవాలయాన్ని శుభ్రంగా ఉంచేటటువంటి బాధ్యత కూడా భక్తులదే. కొబ్బరి ముక్కలు కొడతారు, తింటారు, పక్కన కుప్ప నూకేసి వెళ్ళిపోతారు. అంటే వాచ్మెన్ ఉంది కదా, ఊడుస్తుంది కదా అంటే, వాచ్మెన్ ఊడ్చడానికి ఉందండి, ఆమె మనం తిన్న చిప్పలు ఊడ్చడానికి కాదు. దేవాలయానికి సేవ చేస్తూ దేవాలయాన్ని శుభ్రపరచడానికి ఉంది. మనం తిన్న చిప్పలు తీసుకుని వెళ్ళొచ్చు. భగవంతుడు మనకు 2 కాళ్ళు 2 చేతులు ఎంత ఆనందంగా ఇచ్చాడు. మనం భగవద్ దర్శనానికి వస్తున్నాము, వచ్చినప్పుడు మనకు ఆనందంగా ఇచ్చిన చేతులు వాడుకోండి.
2 అడుగులు వేసి ఆ చెత్తను తీసుకెళ్ళి చెత్తబుట్టలో మీకు ఒక స్థలం కేటాయించబడుతుంది, ఆ స్థలంలో వేయండి. కూర్చున్న చోట తినడం, చిప్పలు పక్కకు పెట్టేయడం, పులిహోర మిరపకాయలు వస్తే పక్కకు పెట్టేయడం, ఇది దేవాలయ పరిశుభ్రత పాటించాల్సినటువంటి నియమము ఏదైతే ఉందో భక్తులు కూడా దీన్ని సహకరించాలి. అంటే దేవాలయ శుభ్రత మేనేజ్మెంటే కాదండి, దేవాలయానికి సంబంధించిన అర్చకులు లేకపోతే అక్కడ ఉండేటువంటి కమిటీ మెంబర్స్ వీళ్ళే కాదు, భక్తులు శుభ్రంగా ఉంచితేనే వాళ్ళకి అసౌకర్యం లేకుండా ఉంటుంది. ఎన్ని సౌకర్యాలు కల్పించినా కూడా పాడు చేసేది భక్తులే కాబట్టి భక్తులు దేవాలయ నియమాన్ని పాటిస్తున్నారు. ఇక చాలామంది అర్చకులు చెప్తారు, జ్యోతిషాస్త్ర పండితులు లేదా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తారు, దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టిరండి అని. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. దేవాలయానికి మనము ప్రమిద తీసుకెళ్తున్నాం, మొత్తి తీసుకెళ్తున్నాం, నూనె తీసుకెళ్తున్నాం, అగిపెట్టె తీసుకుంటున్నాం, దేవాలయంలో ఎక్కడొక స్పెసిఫిక్గా ఒక స్థలం కేటాయించబడుతుంది, ఆ స్థలంలో దీపం వెలిగిస్తున్నాం. ఏం జరిగింది ఇక్కడ? ఆ దీపం మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. మరి గురువుగారు గుళ్ళో దీపం వెలిగించమన్నారు కదా. గుళ్ళో దీపం వెలిగించడము అంటే గర్భాలయంలో, చాలా దేవాలయాల్లో గర్భాలయంలో స్వామివారి యొక్క దర్శనం అనేది దీపపు కాంతిలో జరుగుతుంది. ఆ దీపానికి సరిపడ నూనెను మనము దేవాలయానికి ఇవ్వాలి అని అర్థం. మనం ఆ ప్రమిదం తీసుకుని వెళ్ళి అక్కడ దీపం పెట్టడం అనే కాదు. కార్తీక మాసంలో పెట్టేటువంటి దీపాలు వేరు. మళ్ళీ ప్రతినిత్యం మనం దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, భగవంతుడికి ఏం సమర్పిస్తున్నాము, ఆ సమర్పించే నేను రోజు గుడికి వెళ్తున్నాను, నా కోరిక తీరడం లేదు అంటే రోజు గుడికి వెళితే కోరిక తీరదు. విద్యాలయం ముందు నుంచి 3 ఆలయాలు ఉంటాయండి, వైద్యాలయం, విద్యాలయం, దేవాలయం. దేవాలయానికి రోజు ఊరికే వెళ్ళొస్తే పుణ్యం రాదు. వైద్యాలయం ముందు నుంచి ఊరికే ముందర నుంచి అటు ఇటు తిరిగితే రోగం తగ్గదు. విద్యాలయం ముందు నుంచి రోజు అటు ఇటు తిరిగితే చదువు రాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనము, దక్షిణ, ఆర్జిత సేవలు అనేవి ఉంటాయి, ఆ సేవలు చేయించాలి. విద్యాలయానికి వెళ్ళినప్పుడు స్కూల్లో వెళ్ళాలి, అడ్మిషన్ తీసుకోవాలి, పుస్తకాలు చదవాలి, పరీక్షలు రాయాలి, అప్పుడు విద్య వస్తుంది. వైద్యాలయానికి వెళ్ళినప్పుడు వైద్యుని సంప్రదించాలి, వైద్యాన్ని మనం చేయించుకోవాలి, వాళ్ళు ఇచ్చినటువంటి మందులు మనం కనుక వాడితే అనారోగ్యము తగ్గుతుంది. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి జీవరాశులలో వెన్నుముక నిటారుగా ఉండి ఆలోచించగలిగే శక్తి కలిగిన జీవి ఒకటి ఏదైనా ఉంది అంటే అది మనిషియే. అన్ని జీవులు వంగి నడుస్తుంటాయి, ఒక మనిషి మాత్రమే నిటారుగా వెన్నుముకతో భగవంతుడు మనకిచ్చినటువంటి అదృష్టం. దీంట్లో భగవంతుడి సేవ ఏదైతే ఉందో దాన్ని పద్ధతి ప్రకారంగా మనం గనక చేస్తే పుణ్యం ఎందుకు కలగదు? ఖచ్చితంగా కలుగుతుంది. దేవాలయ నియమ నిబంధనలను పాటించాలి, మౌనంగా తిరగాలి. ఇద్దరిద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళు దేవాలయం చుట్టూ తిరిగేటప్పుడు చేతులు పట్టుకొని, భార్య భర్తలు అయితే చేతులు పట్టుకొని ప్రదక్షిణలు చేస్తుంటారు, వాళ్ళకి ఇంత స్థలం లేనట్టు. గుళ్ళోకి వచ్చినప్పుడు ఎవరి దారి వాళ్ళదండి. దేవుని మొక్కుకోవడానికి వచ్చిన, దేవుని నమస్కరించుకోవడానికి వచ్చిన, దేవునికి మన బాధను వ్యక్తపరచడానికి వచ్చినప్పుడు పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ వచ్చేదానికి పార్కులో తిరిగినా ఒకటే, దేవాలయంలో తిరిగినా ఒకటే. కాబట్టి మౌనంగా దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా అన్నది మనకు తెలియాలంటే ముందు మనం దేవుణ్ణి చూడాలి. చాలామంది ఏం చేస్తారంటే, దేవుడా నాకు ఇంత ఇస్తే నేను నీకు ఇంత ఇస్తా, ఆయన ఏమన్నా లంచగొండా? కాదు కదండి. నేను నీకు సేవ చేస్తున్నాను, నువ్వు నాకేం చేస్తావు అనేటటువంటిది మనం దేవుడి దగ్గర మాట్లాడాలి. అంటే భద్రాచల రామదాసు ఉన్నాడండి, ఆయన సీతారామచంద్ర స్వామికి దేవాలయాన్ని కట్టించిండు, నగలు ఆభరణాలు ఎన్నో చేయించిండు. తానీషా తీసుకుపోయి ఖైదు చేసినప్పుడు అప్పుడు రామదాసు అడిగిండు, నీకు ఎన్నో బంగారు ఆభరణాలు చేయించినా, బంగారు వస్తువులు చేయించినా, దేవాలయం కట్టించినా, ఇవన్నీ ఎవడు చేయించిండు? మీ అమ్మనా, మీ నాన్ననా, మీ అత్తగారా, మీ మాంగారా, ఎవరు చేయించిండు? నేను చేయించిన. ఇవాళ నాకు ఈ శిక్ష విధిస్తుంటే నీకు కనికరం లేదా అని తిడితే రాముల వారు ప్రత్యక్షమయ్యారు. రామదాస్కి అంత అధికారం ఎందుకు వచ్చిందండి? ఆయన ముందు భగవంతుని ప్రేమతో సేవించాడు, పూజించాడు, అర్థించాడు, ప్రార్థించాడు. కళలో కనబడి దేవాలయ నిర్మాణం చేయమని చెప్పి వాళ్ళ నన్ను తీసుకుపోయి ఎవరి కళలోకి రాకుండా చేయడం ఎంతవరకు ధర్మం? మరి మనం ఏం చేస్తున్నామండి? దేవుడా 10 లక్షల రూపాయలు నువ్వు ఇస్తే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే దేవుడికి నిజంగా ఒక ఆలోచన కలిగింది అనుకుందాం, 10 లక్షల వాళ్ళకి ఇచ్చే బదులు నేనే ఉంచుకుంటా అంటే మనకేం వస్తుందండి? రూపాయి రాదు. నేను నీకు నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తానడం కాదండి, నేను నీకు ఇస్తున్నాను. భగవంతుడిని మనం రుణంలో పెట్టాలి, మనం భగవంతుడికి రుణం ఉండకూడదు, భగవంతుని మనం రుణంలో పెట్టాలి. ఈరోజు నేను ఈ సేవ చేస్తున్నాను నీకు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి మన రోగం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదండి. మనం మందులు మనకి ఇది రాసేయమని మనము డాక్టర్కి చెప్పకూడదు.
మన రోగ నిర్ధారణ చేసేటటువంటి వాడు వైద్యుడు. నాకు ఇలా అవుతుంది, వాడు కళ్ళు చెక్ చేస్తాడు, చెవులు చెక్ చేస్తాడు, నాలుక చూస్తాడు, ఎప్పటి నుంచి అవుతుంది, ఏమవుతుంది, ఎందుకు అవుతుంది. బాడీ మన శరీరం అంతా ప్రోగ్రాం తప్పింది. మనకు ఒక ప్రోగ్రామింగ్, మన శరీరానికి ఒక ప్రోగ్రాం భగవంతుడు ఇచ్చిండు, ఆ ప్రోగ్రాం తప్పింది. అంటే శరీరంలో ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలనేది ఏదైతే ఉందో అది తగ్గిందో పెరిగిందో దానివల్ల మనం వైద్యుని సంప్రదించాల్సి వచ్చింది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరగడానికి కారణం ఏంది, రాత్రి ఏం జరిగింది, నిన్నేం జరిగింది, రేపేం జరుగుతుంది అన్న ఆయనకు తెలుసు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక మందు రాసిస్తే మనం వేసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అని అడగకూడదండి. మనకి ఏది అవసరమో అదే ఆయన ఇస్తాడు. అందుకని ఏం చేయాలంటే అంతా నీదే భారము. ఎందుకంటే మన కోరికలు పరస్పర పూరకాలు, ఒకదానికొకటి. సైకిల్ ఇచ్చిండు భగవంతుడు, ఇట్లా సైకిల్ ఇచ్చినావు కదా స్వామి, స్కూటర్ ఇచ్చినావు కదా స్వామి, బైక్ దానికన్నా కొంచెం పెద్ద దానికన్నా. మన కోరికలు అనంతాలు, ఇవన్నీ తీర్చాలంటే ఆయనకి ఏం మిగలదు ఇంకా. అందుకని మనం ఏం చేయాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసన్న వదనంతో, ప్రశాంతమైన చిత్తంతో, పూర్తి ఏకాగ్రతతోని దేవుడి మీద దృష్టి కేంద్రీకరించి మనస్సులో వేదనను పంచుకుంటే చాలు, ఖచ్చితంగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, పూర్తి విశ్వాసం. నేను దేవాలయానికి వెళ్ళినా, రోజు తిరిగినా నాకేం జరగలేదు కాదండి. నువ్వు రోజు తిరగడంలో నీకు ఎంత భక్తి కనపడుతోంది, నీ యొక్క భక్తి భావనను స్వామివారికి ఎంతవరకు నీవు సమర్పిస్తున్నావు, నీ యొక్క శ్రద్ధను, నీ విజ్ఞతను, నీ అవసరాన్ని భగవంతుడు గ్రహిస్తాడండి. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాన్ని కనుక పాటిస్తే ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం అనేది 100% కలుగుతుంది. దీంట్లో సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే దేవాలయంలో ఉండేటువంటి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు ఆ నియమ నిబంధనలను పాటిస్తూ దేవాలయ పరిశుభ్రతకు, దేవాలయ ప్రశాంతతకు భంగం కలగకుండా మనం పాటిస్తే ఖచ్చితంగా మనం దేవాలయానికి వెళ్ళినటువంటి ఫలితం ఉంటుంది. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, లైన్లు కడతారు, జనాలందరూ కూడా తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంత తోయాల్సిన అవసరం ఏముంది? ఒక క్షణము ముందు, ఒక క్షణం తర్వాత దైవ దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళేమక్కడ కూర్చొని కార్డ్స్ ఆడడానికి రాలే, లేకపోతే టైంపాస్ చేయడానికి, వాళ్ళు దర్శనానికే వచ్చింది. దర్శనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎంత భక్తి భావన ఉందో మన మనసులో కూడా అలాంటి భక్తి భావనను నింపుకుని పూర్తిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని మర్చిపోవాలి. నాకున్న కష్టము, వినపడుతున్న మంత్రము, కనపడుతున్న దేవుడు, ఇవి మాత్రమే భక్తుడు గనక గ్రహించినట్టయితే ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ నియమ నిబంధనలను పాటిస్తూ స్వామివారి, అమ్మవారి, ఆ దేవతామూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి కృప మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్.